భీష్ముడు శరతల్పగతుడైన తర్వాత కర్ణుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి యుద్ధానికి తనకు అనుజ్ఞ ఇవ్వాల్సింది అని కోరాడు. అప్పుడు భీష్ముడు అతడు యుద్ధానికి సిద్ధమై వచ్చాడు కనుక, అంతకుముందే సంధి చేసుకోవడానికి అంగీకరించలేదు కనుక యుద్ధానికి అనుజ్ఞ ఇచ్చాడు. దాంతో కర్ణుడు ఆయనకి నమస్కారం చేసి దుర్యోధనాదులు, మిగిలినటువంటి రాజులు, సేనాధిపతులు ఉన్నటువంటి చోటికి బయలుదేరాడు. అక్కడ దుర్యోధనుడు కర్ణుడిని అనేక విధాలుగా ప్రశంసించాడు. ఇప్పుడు ఈ సేనకి నీవే రక్షకుడివి, ఇంతవరకు 10 రోజుల నుంచి కూడా భీష్ముడు మన సేనను రక్షిస్తూ తీవ్రమైనటువంటి యుద్ధాన్ని సాగించాడు. ఇక ఆయన తర్వాత మన సేనను రక్షించాల్సినటువంటి బాధ్యత నీదే అని చెప్పి, ఇప్పుడు మన సేనకి ఒక సేనా నాయకుడు ఉండాలి. నాయకుడు లేకుండా సేన యుద్ధం చేయలేదు. అందువల్ల మనకున్నటువంటి నాయకుల్లో సమర్థుడైనటువంటి వాడు, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వాడు, ఉత్తమమైనటువంటి కులంలో జన్మించినటువంటి వాడు, ఇలా అన్ని రకాలైనటువంటి మంచి లక్షణాలు, గుణాలు ఉన్నటువంటి వాడు ఎవరో నీవే తేల్చి చెప్పు అన్నాడు దుర్యోధనుడు. దానికి కర్ణుడు చాలా ఆలోచించి ద్రోణాచార్యుడే ఇప్పుడు మన సేనను నడపడానికి తగినటువంటి అర్హత కలిగినటువంటి వాడు అని చెప్పడం జరిగింది. ఎందుకనంటే ద్రోణాచార్యుడు వయసులో పెద్దవాడు, అందరికన్నా వీరాధివీరుడైనటువంటి వాడు. శస్త్రం చేతిలో ఉండగా ద్రోణాచార్యుడిని జయించడం ఎవరికి కూడా సాధ్యం కాదు. దేశంలో ఉన్నటువంటి రాజకుమారులందరికీ కూడా అస్త్ర విద్యా గురువైనటువంటి వాడు, అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలను సంపాదించినటువంటి వాడు, పైగా వ్యూహాలు పన్నటంలో అత్యంత నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఇలా అన్ని రకాలైనటువంటి లక్షణాలు, గుణాలు ఉన్నాయి కనుక ద్రోణాచార్యుడే ఇప్పుడు తగినటువంటి వాడు అని కర్ణుడు చెప్పడంతో దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని సేనాధిపతిగా అభిషేకించాడు. ఈ సమాచారాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి అందించాడు. అందించి ధృతరాష్ట్రుడితో అంటున్నాడు, ఓ మహారాజా, 5 రోజుల పాటు ఈ కురుక్షేత్ర యుద్ధభూమిలో ద్రోణాచార్యుడు సర్వసేనానిగా భయంకరమైనటువంటి యుద్ధం సాగించాడు. ఎందరో వీరులైనటువంటి వాళ్ళని సంహరించాడు. అనేక మంది పాండవ సేనలో ఉన్నటువంటి వీరులంతా కూడా ద్రోణాచార్యునికి భయపడి ఎక్కడి వాళ్ళక్కడ కక్కావిక్కలై పారిపోయారు. అనేక మంది పాంచాలుని సంహరించాడు. ఈ రకంగా 5 రోజుల పాటు తీవ్రమైనటువంటి యుద్ధం చేసి 15వ రోజు యుద్ధంలో ద్రుపద విరాటుల్ని కూడా సంహరించి చివరికి దుష్టజుమ్నుడి చేతిలో మరణించాడు అని చెప్పడం జరిగింది. దానితో ధృతరాష్ట్రుడు హతాశుడైపోయాడు. ఇప్పటికే భీష్ముడు పడిపోయాడు అనేటప్పటికీ ఆయన నవనాడులు కూడా కురికిపోయినాయి. ఇప్పుడు ద్రోణాచార్యుడు కూడా 5 రోజులు యుద్ధం చేసి ఆయన పడిపోయాడు అనేటప్పటికీ ధృతరాష్ట్రుడు మూర్ఛపోయాడు, భరించలేకపోయాడు. ఆయన శతలోపచారాలు చేసి తేరుకున్న తర్వాత, అయ్యా, అంతటి మహావీరుడైనటువంటి వాడు ద్రోణాచార్యుడు కదా, అతన్ని దృష్టజుమ్నుడు ఏ ప్రకారంగా సంహరించగలిగాడు, అదేంటో నాకు వివరంగా చెప్పు. ఎందుకంటే ద్రోణుడికి ముందు రక్షకులుగా ఎవరు నిలిచారు, వెనక భాగంలో ఎవరున్నారు, మరి కుడివైపున చక్రరక్షకుడు ఎవరు, ఎడమ వైపున చక్రరక్షకుడిగా ఎవరున్నారు? ఓ సంజయ, నా మనస్సు అంతా కూడా మోహం చెందుతూ ఉంది, నా హృదయం అంతా బద్దలైపోతూ ఉంది అని మళ్ళీ మూర్ఛితుడైపోయాడు. పరిచారికలు వచ్చి సేద తీర్చారు. నేల మీద పడి ఉన్నటువంటి ధృతరాష్ట్రుడిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. వణికిపోతూ ఉన్నాడు, గొంతు గాద్గదికం అవుతా ఉంది. అప్పుడు సంజయుడితోటి ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు, ఓ సంజయ, యుధిష్ఠిరుడు మదపుటానికి
అతడు సత్యనిష్ఠుడు, వేగవంతుడు, పరాక్రమశాలి. ఒంటరిగా తను భయంకరమైనటువంటి దృష్టితో దుర్యోధనుడి యొక్క సేనంతరిని కూడా కాల్చివేయగలిగినటువంటి వాడు. అతడికి కోపం రానే రాదు. ఒకవేళ వచ్చిందా నా పుత్రులంతా అతడి యొక్క కోపాగ్నిలో భస్మమైపోతారు. రాయబార సమయంలో శ్రీకృష్ణుడే చెప్పాడు, అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకముగాకపోవు, ఈ కర్ణులు 10,000 నొత్తురు చత్తురు రాజరాజా అని చెప్పాడు. ఏనాడు కూడా కోపం రానటువంటి ధర్మరాజు కోపం కనుక వచ్చింది అని అంటే చాలు, ఆ కోప దృష్టితోనే శత్రు సంహారం చేయగలిగినటువంటి వాడు, జితేంద్రుడైనటువంటి వాడు, సత్యసంధుడైనటువంటి వాడు, లోకుల యొక్క మన్ననలన్నీ పొందినటువంటి వాడు. ఇక భీమసేనుడు ఉన్నాడు. అతడు ఎంతో వేగంగా గదను తిప్పగలిగినటువంటి వాడు, 1000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు. అసలు రాత్రులు నాకు నిద్ర పట్టకపోవటానికి కారణం భీమసేనుడిని తలుచుకోవటం వల్లనే. ఎందుకంటే వాడికి ఏ ఆయుధం అక్కర్లా, ఏమీ లేకుండానే ఎంతమందినైనా సంహరించగలిగేటువంటి శక్తి ఉంది. వాడికి ఏనుగుల్ని కన్నా చూస్తే మహా ఉత్సాహం కలుగుద్ది. ఎందుకనంటే ఏనుగుల్ని చంపడానికి ఏనుగుల్నే ఉపయోగిస్తాడు. అంటే ఒక ఏనుగుని తీసుకొని విసిరి ఇంకొక ఏనుగు మీద వేసి చంపుతాడు. ఇలాంటి భయంకరమైనటువంటి యుద్ధం చేసేటువంటి వాడు భీమసేనుడు. అతడు వజ్రాస్త్రాన్ని ప్రయోగించగలిగినటువంటి వాడు. ఇక అర్జునుడు ఉన్నాడు, దివ్యమైనటువంటి అస్త్రాలు కలిగినటువంటి వాడు. ఇక్కడ ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నటువంటి అస్త్రాలు మాత్రమే కాదు, అతడు పరమశివుణ్ణి వాడించి ఆయన దగ్గర నుంచి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడు మిగిలినటువంటి దేవతల ద్వారా అనేకమైనటువంటి అస్త్రాలను సంపాదించాడు. అందుకని ఈ లోకంలో అర్జునుడి కన్నా ఎక్కువగా మించి ఉన్నటువంటి సర్వశస్త్రాస్త్ర సంపన్నుడు అనేటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. 2 చేతులతో బాణవృష్టిని కురిపించగలిగినటువంటి సవ్యసాక్షి. అటువంటి అర్జునుడు వస్తూ ఉంటే అతనికి ఎదురు నిలవగలిగినటువంటి వాడు ఎవరున్నారు? అర్జునుడు పెద్ద పెట్టిన సింహనాదం చేస్తూ మీ వెంట పడినప్పుడు ఆ గాంధీవ శబ్దంతోనే మన సేనంతా కూడా నశించలేదు కదా. కృష్ణుడు రథాన్ని నడుపుతూ ఉంటే, అర్జునుడు రథికుడై ఉంటే, ఇక దేవతలు అసురులు ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళని జయించడం సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇక సుకుమారుడైనటువంటి వాడు, యువకుడైనటువంటి వాడు, శూరుడైనటువంటి వాడు, అందగాడు, మేధావి అయినటువంటి నకులుడు రణభూమిలో పెద్దగా సింహనాదం చేస్తూ సర్వ సైనికుల్ని కూడా ఎదపెడుతూ వచ్చినప్పుడు ఏ శూరులు ద్రోణునికి రక్షగా నిలిచారు? నకులుడు ఒక్కడే అందగాడిగా చెప్తారు మహాభారతంలో. ఎందుకనంటే ఆయన నిజంగా అందగాడు. కులంలో అంత అందగాడు లేడు కాబట్టి ఆయనకి నకులుడు అని పెట్టారు. నాకులుడు అంటే కులంలో అంత అందగాడు లేడని. ఇక సహదేవుడు ఉన్నాడు, అమోఘంగా బాణాలు ప్రయోగించగలిగినటువంటి వాడు, బిడియం కలిగినటువంటి వాడు, ఓటమి ఎరిగినటువంటి వాడు, రణభూమిలో శత్రుదుర్జయుడైనటువంటి వాడు. మరి అటువంటి సహదేవుడు కోపించినటువంటి సర్పంలాగా యుద్ధం చేస్తూ వస్తుంటే అతన్ని ఎదిరించగలిగినటువంటి శూరులు మన పక్షంలో ఎవరున్నారయ్యా సంజయ? వారి సేనలో పాండవులు కాక ఇక సత్యబల పరాక్రమవంతుడైనటువంటి సాత్విక్ ఉన్నాడు. అతనికి ధృతి అంటే పట్టుదల, సత్యం, సత్వం, శౌర్యం, నిర్మల బ్రహ్మచర్యం వంటి గుణాలన్నీ కూడా అతడిలో ఉన్నాయి. సాత్వికి మహాబలవంతుడు, సత్యకర్ముడు, ఉదారుడు, ఓటమి నెరిగినటువంటి వాడు, రణరంగంలో ఇంచుమించు కృష్ణుడితో సమానమైనటువంటి వాడు, అర్జునుడి యొక్క గురుత్వంలో సకల శస్త్రాస్త్రాలు కూడా ప్రయోగ ఉపసంహారాలతో నేర్చుకున్నటువంటి వాడు.
ఆ సాత్వికి ముష్టివంశ వీరుడు, పాండవుల మీద విపరీతమైనటువంటి అభిమానం కలిగినటువంటి వాడు, సర్వ ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు, అస్త్ర విద్యలో, కీర్తిలో, పరాక్రమంలో పరశురాముడితో సమానమైనటువంటి వాడు. అటువంటి మేటి విలుగాడైనటువంటి సాత్వికిని ఏ శూరులు నిర్వహించగలుగుతారు? ఇక దుష్టజుమ్నుడున్నాడు, పాంచాలంలో మేటి వీరుడు, పాండవ సేనకి సర్వ సైన్యాధ్యక్షుడు, సత్కర్ముడైనటువంటి వాడు, అర్జునుడికి హితాన్ని కలిగించాలని కోరుకునేటువంటి వాడు, నాకు అనర్థం కలిగించడానికే పుట్టినటువంటి వాడు. అటువంటి దుష్టజుమ్నుడిని ఏ వీరులు నివారించగలిగారు? యుద్ధంలో మహాత్ముడైనటువంటి భీష్ముని మృత్యువుకి కారణమైనటువంటి శిఖండి ఉన్నాడు. అతడు అక్షౌహిణి సేనాధిపతి. అతడు ద్రోణునికి ఎదురు వస్తూ ఉంటే ఏ శూరులు అతన్ని నిలవరించగలుగుతున్నారు? ఓ సంజయ, వీళ్ళందరికంటే ఇంకొక ఆయన ఉన్నాడు, అభిమన్యుడు. అర్జునుడి కన్నా కూడా సమస్తమైనటువంటి గుణాల్లో ఉత్తమోత్తమైనటువంటి వాడు. అస్త్ర విద్యలో కానీ, శస్త్ర విద్యలో కానీ, సత్యంలో కానీ, బ్రహ్మచర్యాలకు కానీ నిలయమైనటువంటి వాడు అభిమన్యుడు. పరాక్రమంలో వాసుదేవుడితో సమానమైనటువంటి వాడు, బలంలో అర్జునుడితో సమానమైనటువంటి వాడు, తేజస్సులో సూర్యుడితో సమానమైనటువంటి వాడు, బుద్ధిలో బృహస్పతితో సమానమైనటువంటి వాడు. ఆ అభిమన్యుడు నోరు తెరుచుకున్నటువంటి మృత్యువులాగా మన సేనల మీదకి వస్తూ ఉంటే ఏ సూర్యులు నివారించగలిగారయ్యా? ఇంకా విరాటుడు, ద్రుపద మహారాజు, ఆయన సోదరులు, వీళ్ళంతా కూడా మహాబలపరాక్రమవంతులు. ద్రుపదుడు ద్రోణాచార్యుడి యొక్క సహాధ్యాయి, క్లాస్మేట్స్ ఇద్దరు కూడా. మరి అటువంటి ద్రుపదుడు ఎంతో బలవంతుడైనటువంటి వాడు. మరి వీళ్ళందరికన్నా కూడా భయంకరమైనటువంటి వాడు ఉన్నాడు, అతడే ఘటోద్గజుడు. భీముడికి సజ్జోగర్భంలో జన్మించినటువంటి వాడు, మహాబలపరాక్రమవంతుడు, గొప్ప మాయావి, వీరుడు, రాక్షసుడు. వాడంటే నాకు మహాభయం. పాండవుల యొక్క విజయాన్ని కోరేటువంటి ఆ ఘటోద్గజుడు నా కొడుకులకి కంటకప్రాయుడు. మరి పాండవుల కోసం యుద్ధంలో ప్రాణాలు వదలడానికి సిద్ధంగా అతడు యుద్ధరంగంలోకి వచ్చాడు. ఇక పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు పాండవుల యొక్క మేలుని ఎల్లప్పుడూ కూడా కోరేటువంటి వాడు. ఓటమి ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు. లోకాలన్నిటికీ కూడా పరమ గురువైనటువంటి వాడు శ్రీకృష్ణుడు, సనాతనుడైనటువంటి లోకనాథుడు, దివ్యుడు, దివ్యాత్మకుడు, యుద్ధంలో అందరికీ గతి అయినటువంటి ఆ నారాయణుడు. పండితులంతా కూడా శ్రీకృష్ణుని యొక్క దివ్య కర్మల గురించి చెప్తూ ఉంటారు. ఆత్మస్థైర్యం కోసమని భక్తితో వాటిని ఒక్కసారి నీకు తెలియజేస్తాను. ఓ సంజయ, గోవిందుడు చేసినటువంటి పనులు మరొకరెవరు కూడా ఈ భూమి మీద చేయలేరు. పసివాడిగా ఉన్నప్పుడు, 5 రోజుల పిల్లవాడిగా ఉన్నప్పుడే తాటికని సంహరించాడు, శకటాసురుడిని సంహరించాడు, గుర్రం వేషంలో వచ్చినటువంటి కేసుని సంహరించాడు, ప్రలంబుని సంహరించాడు, ప్రాగ్జ్యోతిష పురాధీశ్వరుడైనటువంటి నరకుని సంహరించాడు, యమును వంటి మురాసురుడిని సంహరించాడు. అదే రీతిగా జరాసంధుని యొక్క రక్షణలో ఉన్నటువంటి తన మేనమామైనటువంటి కంసుడిని అనుచరులతో పాటుగా పరాక్రమంతో పడగొట్టాడు. అటువంటి మహావీరుడైనటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఆయన ఉపాయంతో భీమసేనుడి చేత జరాసంధుడిని చంపించాడు. ఇక అగ్రపూజ సందర్భంలో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అతన్ని సభలోనే చక్రంతో సంహరించాడు. ఆ సమయం ఎలా ఉంది? యాదవు చేతి చక్రము భయంకరమై శిశుపాల మస్తక ఛేదము చేసినను కడు ప్రసిద్ధులు శూరులైన వీరుల యాదవ ముందుట జయ జయధ్వనులిచ్చిరి గాని వారి శౌర్యోదయ కట్టెదుర నోపర నెంబరు విక్రమింపగన్నాను. ఆ ప్రకారంగా సభలోనే ఆ శిశుపాలుని చంపుతుంటే ఒక్కడైనా మాట్లాడా? జయ జయధ్వనులు పలికారు. ఇంకా ఇది శ్రీకృష్ణుడి యొక్క ప్రభావం. ఇంకోటి ఉంది, సాల్వుడి యొక్క
దక్షిణలో ఒక దైత్య నగరం ఉంది, రాక్షస నగరం. దాన్నే సౌభగం అంటారు. అది ఆకాశంలో ఉంటుంది, భూమి మీద ఉండేది కాదు. ఆ నగరం మానవులు ఎవరికి కూడా కనిపించేంత దూరంలో ఉండదు, ఎవరికి కూడా సమీపించడం సాధ్యం కాదు. అటువంటి దానితో ద్వారక మీద దండెత్తాడు సాళుడు. అప్పుడు శ్రీకృష్ణుడు పరాక్రమించి ఆ నగరాన్ని సముద్రంలో పడగొట్టాడు. ఇక పాతాళవాసి అయినటువంటి రాక్షసుడు పంచజనుడిని సంహరించి అతడి యొక్క దేహంతో పాంచజన్యం అనేటువంటి శంఖాన్ని తయారు చేశాడు. ఇక కాండవనంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో కలిసి అగ్నిదేవుడికి సంతృప్తిని కలిగించి తిరుగులేనటువంటి ఆగ్నేయాస్త్రాన్ని పొందాడు. అలాగనే సుదర్శన చక్రాన్ని పొందాడు. ఇక ఆనాటి సభలో, కౌరవ సభలో పుండరీకాక్షుడు ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పని చేశాడు. తన యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూపించాడు. ఆయన తప్ప మరి ఎవరైనా సరే అలా చేయగలుగుతారా? ఆ సమయంలో నేను ప్రసన్నుడై భక్తిభావంతో పరమేశ్వరుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడిని చూచాను. అదంతా నాకు స్పష్టంగా గుర్తుకొస్తూ ఉంది, నా ఎదురుగా కనిపిస్తూ ఉన్నట్టుగానే ఉంది. ఓ సంజయ, పాండవుల కోసం శ్రీకృష్ణుడు కవచాన్ని కనుక ధరించినట్లయితే ఆయన్ని ఎదిరించి పోరాడగలిగినటువంటి వాడు ఈ భూమండలంలో ఒక్కడు కూడా లేడు. ఒకవేళ కౌరవులు అందరూ కలిసి పాండవుల్ని జయించినా ఒక్క శ్రీకృష్ణుడే ఉత్తమమైనటువంటి ఆయుధాన్ని ధరించి ఈ కౌరవులందరినీ కూడా సర్వనాశనం గావించి ఈ రాజ్యాన్ని కుంతిదేవికి అప్పగిస్తాడు. శ్రీకృష్ణుడు సారథై అర్జునుడు రజికుడై సాగుతున్నటువంటి ఆ రథాన్ని రణభూమిలో ఏ మహారథుడు అడ్డుకోగలుగుతాడు? అంతేకాదు, అర్జున కేశవస్యాత్మా కృష్ణస్యాత్మా కిరీటిన అర్జునే విజయే నిత్యం కృష్ణే కీర్తిశ్చ శాశ్వతి. అంటే అర్జునుడు శ్రీకృష్ణుడికి ఆత్మ, శ్రీకృష్ణుడేమో అర్జునుడికి ఆత్మ. అర్జునుడిలోనేమో గెలుపుంది, శ్రీకృష్ణుడిలోనేమో కీర్తి శాశ్వతంగా ఉంది. అర్జునుడు కృష్ణుడు ఇద్దరు కనుక కలిస్తే అగ్ని వాయువు కలిసినట్టే. అగ్ని వాయువు రెండు కనుక కలిస్తే అరణ్యాలన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఇలా అర్జునుడు అన్ని లోకాలకి కూడా ఓటమి లేనటువంటి వాడు. శ్రీకృష్ణుల్లో అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి గుణాలు ఉన్నాయి. కానీ నా కొడుకు దుర్యోధనుడు మోహంతో మృత్యుపాశంలో చిక్కుకుంటా ఉన్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడు ప్రాచీనమైనటువంటి దేవతలైనటువంటి నరనారాయణుడు. ఈ విషయాన్ని వాడు తెలుసుకోలేకపోతున్నాడు. వారిద్దరి ఆత్మ ఒక్కటే, శరీరాలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. ఆయన భీష్ముడు పడిపోవటం, మహాత్ముడైనటువంటి ద్రోణుడు మరణించడం అంటే యుగం మారిపోయినట్టే. ఓ సంజయ, ఈ భీష్మ ద్రోణులు అస్త్ర విద్యలో నేర్పరులైనటువంటి వాడు, యుద్ధ దుర్మదులైనటువంటి వాడు, లోకుల యొక్క మన్ననలు పొందినటువంటి వాడు. వాళ్ళు చనిపోయారని విని కూడా నేను ఇంకా బ్రతికే ఉన్నా. గతంలో ధర్మరాజు యొక్క సంపదను చూచి అసూయపడ్డాం. కానీ ఇప్పుడు భీష్మద్రోణుల యొక్క మరణంతో దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. కాల పరిపాకం చెందినటువంటి వాళ్ళని సంపటంలో గడ్డిపోచలు కూడా వజ్రంలాగా పనిచేస్తాయి. యుధిష్ఠిరుడు ఈ లోకంలో అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందాడు. అతడి యొక్క కోపం వల్లనే మహాత్ములైనటువంటి భీష్మద్రోణులు ఇద్దరు కూడా పడిపోయారు. యుధిష్ఠిరుడు స్వాభావికమైనటువంటి ధర్మ ఫలాన్ని పొందుతున్నాడు. కానీ నా వాళ్ళకి అది మాత్రం లభించదు. అభిమానవంతులు ఒక రీతిగా ప్రయోజనాలని గురించి ఆలోచిస్తే దైవం మరొక రకంగా వాళ్ళకి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఇదే నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు ధృతరాష్ట్రుడు. ఇక్కడ ధృతరాష్ట్రుడు పాండవుల యొక్క పరాక్రమాన్ని ప్రశంసిస్తున్నాడు.
ధర్మార్జునుల్ని ప్రశంసిస్తున్నాడు. వాళ్ళకి వ్యతిరేకంగా ఇంతవరకు నడిచాడు. అంటే పాండవులకి ఎంత అపకారం చేయాలో అంత అపకారం చేశాడు. వాళ్ళ మీద ఎంత అసూయపడాలో అంత అసూయపడ్డాడు. వాళ్ళ యొక్క నాశనానికి ఏం చేయాలో అన్నీ చేశాడు. మాయాజూదం ఆడించాడు. తన సమక్షంలోనే ద్రౌపదిని సభకి ఈడ్చుకొచ్చి వస్త్రాపహరణం చేస్తుంటే అదేమని అనకుండా ఉన్నాడు. మరి ఇవన్నీ వాళ్ళని అరణ్యాలకు పంపిస్తామంటే మాట్లాడకుండా ఉన్నాడు. అరణ్యాల్లో వాళ్ళని బాధ పెడుతూ ఉంటే అప్పుడు కూడా బాగానే ఉన్నాడు. ఇలా అన్ని సందర్భాల్లోగానే ఉండి ఇప్పుడెందుకు ప్రశంసిస్తున్నాడు? ఇది మనం గ్రహించాల్సింది. అంటే అన్నీ తెలిసినటువంటి మూర్ఖుడు ధృతరాష్ట్రుడు, తెలియని మూర్ఖుడు దుర్యోధనుడు, తెలిసిన మూర్ఖుడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు కాలపాశానికి బద్ధుడైనటువంటి వాడు. ఎందుకంటే వేదాంగాలు అభ్యసించినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. షడంగ సహితముగా వేదాంగాలను అభ్యసించినటువంటి వాడు. కానీ కుమారునికి వశుడైనటువంటి వాడు. కొడుకు ఏది చెప్తే అదే. ఇదే మనం ధృతరాష్ట్రుడి నుంచి నేర్చుకోవాల్సింది. ఎందుకంటే తెలివి కలిగినటువంటి తండ్రులు కూడా కొడుకులకి లొంగిపోయినప్పుడు వాళ్ళు చెప్పినట్టు విని సర్వనాశనం అయిపోతారు. ఏ పాండవుల మీద అసూయపడ్డాడో, ఏ పాండవుల్ని సర్వనాశనం చేయాలనుకున్నాడో ఆ పాండవుల పంచన మళ్ళీ 13 సంవత్సరాలు వాళ్ళు పెట్టే తిండి తిని బ్రతుకుతా ఉన్నాడు ధృతరాష్ట్రుడు యుద్ధానంతరం. ఇది వెంటనే కలిగినటువంటి ఫలితం. ఎందుకంటే ఈ లోకంలో చేసినటువంటి పాపాలకి కొన్ని పాపాలకి వెంటనే ఫలితం లభిస్తుంది. కొన్ని వెంటనే ఫలితం లభించగా అది కాస్త సంచితం అవుతుంది, తర్వాత ఎప్పుడు అనుభవిస్తాడు. కానీ ధృతరాష్ట్రుడు మాత్రం వెంటనే అనుభవించాడు. 13 సంవత్సరాలు వాళ్ళని అరణ్యాలకు పంపించారు. వాళ్ళు అక్కడ అరణ్యాల్లో అనేకమైనటువంటి క్లేశాలు అనుభవించారు. ఇక్కడ 13 సంవత్సరాలు పాండవుల పంచలబడి ఉన్నాడు. ప్రతిరోజు కూడా భీముడి యొక్క సూటిపోటి మాటలు వింటూ అలా బ్రతికాడు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క పరిస్థితి. అయితే అన్నీ తెలిసినటువంటి వాడు కదా. మనకు వచ్చే సందేహం ఇది. ఇన్ని తెలిసినటువంటి వాడు, వేదాంగాలు అభ్యసించినటువంటి వాడు, ధర్మాలు తెలిసినటువంటి వాడు, అన్ని విషయాల్లో కూడా ప్రజ్ఞాచక్షు అయినటువంటి వాడు. మరి అటువంటి వాడు ఎందుకని ఈ ప్రకారంగా ప్రవర్తించాడు అంటే ఒక్కటే దానికి కారణం. తనకి రావాల్సినటువంటి రాజ్యం తాను అంధుడు గనక తనకి రాక తన తమ్ముడైనటువంటి పాండురాజుకు వచ్చింది కనుక ఆ అసూయతోటి పాండురాజు మీద ఈ రాజ్యం రాకపోయింది అనేటువంటి అసూయతోటి ఏ ప్రకారమైనటువంటి అన్యాయాలు చేయాలనో, ఎలా అధర్మంగా నడుచుకోవాలనో అలా నడుచుకొని తనకు ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా నశింపజేసుకున్నాడు. అంటే ఉపయోగించుకోకుండా ఉన్నాడు. అందుకే ఎన్ని అకృత్యాలకైనా కూడా సిద్ధమయ్యాడు. ఇక ధృతరాష్ట్రుడు ఈ ప్రకారంగా పాండవుల యొక్క పరాక్రమాన్ని ప్రశంసించిన తర్వాత మళ్ళీ ఇక్కడ కథలోకి వస్తున్నాం. ఎందుకనంటే ఇది సంస్కృత భారతంలో, అంటే తెలుగు భారతంలో ఉన్నదానికంటే సంస్కృత భారతంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది కనుక అక్కడ ఈ ధృతరాష్ట్రుడి యొక్క మనోవేదన చెప్పబడింది. మరి అక్కడేమో కర్ణుడు దుర్యోధనుడి యొక్క ఆజ్ఞ మీద ద్రోణాచార్యుడిని సర్వసేనాధిపతిగా నియమించమని చెబితే సర్వసేనాధిపతిగా నియమించాడు. సేనాధిపతిగా నియమించిన తర్వాత ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి ఏం జరిగిందో. ద్రోణుడు సర్వసేనాలకి అధిపతి అయి సేనల మధ్యలో కూర్చొని ఉప్పొంగిపోతున్నటువంటి ఆనందంతో నీ కుమారుడితో ఇలా అన్నాడయ్యా ధృతరాష్ట్ర మహారాజా. ఏమిటంటే, ఓ రాజా, కౌరవ శ్రేష్ఠుడైనటువంటి భీష్ముడి తర్వాత ఈరోజు నన్ను సర్వసేనానిగా నీవు పట్టాభిషేకం చేశావు. దీని యొక్క ఫలితాన్ని నువ్వు పొందాలి.
అందుకని ఓ దుర్యోధన, నీవు ఏం కావాలో కోరుకో, నీ కోరిక నేను తీరుస్తా అన్నాడు. ఏం కావాలో కోరుకో, నీ కోరిక తీరుస్తా అన్నాడు. బ్లాంక్ చెక్ ఇచ్చాడు. ఎప్పుడైనా ఇదే పెద్ద ప్రమాదం. ఎవరినైనా కోరుకో కోరుకో అన్నప్పుడు నువ్వు ఇవ్వగలిగింది ఏదో ఇస్తే బాగుంటుంది, కానీ నీకు ఏం కావాలో కోరుకోమంటే మొత్తం నాకే కావాలంటాడు. అప్పుడు ప్రమాదం వస్తుంది. అందుకనే ఇలా చేసినటువంటి వాళ్ళు దేవతలు కూడా ఇబ్బందులు పడ్డారు, అడిగిన వరాలను ఇచ్చి ఇబ్బందులు పడ్డారు. అయితే ఇక్కడ దుర్యోధనుడు చాలా ఆనందించాడు. ఎందుకంటే ద్రోణాచార్యులు లాంటి మహావీరుడైనటువంటి వాడు నీకేం కావాలో కోరుకో అన్నాడు కనుక ఏం కోరుకోవాలా అని శకునితోటి, దుశ్శాసనుడితోటి, కర్ణుడితోటి ఆలోచించాడు. అంటే పాపం ఏ తప్పు లేకుండా ఈ దుష్ట చతుష్టయం అనేటువంటి నలుగురు కూడా ఏ పని చేసినా నలుగురు కూడా జాగ్రత్తగా ఆలోచించే చేస్తుంటారు. ఏ దుర్మార్గం చేసినా నలుగురు ఆలోచించే చేస్తారు. అందుకని ఇప్పుడు ద్రోణాచార్యుడు దుర్యోధనుడికి చెప్పాడు, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆ కోరిక ఏం కోరుకోవాలనేటువంటిది ఈ ముగ్గురిని పక్కకి తీసుకెళ్ళి జాగ్రత్తగా ఆలోచించుకున్నారు. అలా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయాన్ని చెప్పడానికి దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి, ఓ గురుదేవా, మీరు నాకు ఒక వరాన్ని ఇచ్చారు కదా, ఇప్పుడు నాకు కావాల్సింది ఏమిటనంటే ధర్మరాజుని ఈ యుద్ధరంగంలోనే ప్రాణాలతో పట్టి తీసుకొచ్చి నాకు అప్పగించు, అది ఒక్కటి చేయి నాకు చాలు, ఇంకేం అక్కర్లేదు అన్నాడు. ఈ మాట అనేటప్పటికల్లా ద్రోణాచార్యుడికి ఆశ్చర్యం వేసింది. ఆహా, యుధిష్ఠిరుడు ఎంత ధన్యాత్ముడు అనుకున్నాడు. అదేమిటి యుధిష్ఠిరుడు ధన్యాత్ముడు ఏమిటి? అయ్యా, ధర్మరాజును చంపుకొని అనకుండా ధర్మరాజుని ప్రాణాలతో పట్టివ్వమని అంటున్నాడే. దీన్ని బట్టి ధర్మరాజు అజాతశత్రువు అనేటువంటి మాట నిజం. అంటే దుర్యోధనుడికి కూడా ధర్మరాజు శత్రువు కాదన్నమాట. ఇప్పుడు అది అర్థం చేసుకోవాలి నేను అని మనసులో అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆయన అనుకున్నాడు, కానీ మరి దుర్యోధనుడి ఉద్దేశం కూడా తెలియాలని, నాయన దుర్యోధన, ఎందుకని నీవు ధర్మరాజుని వధించమని కోరలేదు? ఎందుకంటే ఇప్పుడు ఆయన శత్రుపక్షంలో ఉన్నాడు, మనం ఈ పక్షంలో ఉన్నాం. ఇప్పుడు నేను సర్వసేనాధిపతిని కనుక, అయ్యా నువ్వు ధర్మరాజుని చంపేసేయి, ధర్మరాజుని కనుక చంపేస్తే రాజే కనుక పోయాడు కనుక ఇక పాండవులు ఓడిపోయినట్టే, దాంతో రాజ్యం మనకు వచ్చింది అనేటువంటి భావంతో ధర్మరాజుని చంపమని అడగొచ్చు కదా. మరి నువ్వేంటి అలా అడగలేదు? ధర్మరాజుని చంపాలనేటువంటి ఆలోచన నీకెందుకని లేదు? ధర్మరాజుని ద్వేషించేవాడు ఎవ్వరూ లేకపోవటం వల్ల ఇలా కోరుకున్నావా? లేకపోతే ధర్మరాజు జీవించి ఉండాలి, నీ వంశం రక్షింపబడాలి అని భావిస్తున్నావా? లేకపోతే పాండవుల్ని ఈ యుద్ధంలో జయించినప్పటికీ కూడా ధర్మరాజుని పట్టి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చి నీ ఔదార్యాన్ని చాటుకోవాలనుకుంటున్నావా? దీంట్లో ఏదో ఒక కారణం అయి ఉండాలి కదా. ఏమిటా కారణం అన్నాడు. అంటే అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, ఓ ఆచార్య, మీకు తెలియనటువంటి విషయం ఏమీ లేదు. ఏంటంటే బృహస్పతి వంటి వాళ్ళైనా సరే ఆకారాన్ని దాచుకోలేరు. అందుకనే నా లోపల మనసులో ఉన్నటువంటి భావాన్ని దాచుకోలేక ఇప్పుడు నేను వ్యక్తం చేస్తా ఉన్నా. ఏమిటంటే యుధిష్ఠిరుడి కనుక యుద్ధంలో కనుక సరిపోవటం జరిగితే అది నా గెలుపు కాదు. ఆ ధర్మరాజుని కనుక నువ్వు సంహరించినట్లయితే పాండవులు మనందరినీ తప్పక సంహరిస్తారు. భీమార్జునులు ఊరుకోరు. ఒకవేళ భీమార్జునులతో సహా పాండవులందరినీ సంహరించావే అనుకో, అప్పుడు కూడా ఈ రాజ్యం మనకి దక్కదు. ఎందుకంటే ఈ రాజమండలంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక్క వీరుణ్ణి కూడా మిగిలించకుండా శ్రీకృష్ణుడు తన యొక్క చక్రాయుధంతో సర్వాన్ని కూడా సంహరించేసి ఈ రాజ్యాన్ని కుంతి కన్నా కట్టబెడతాడు, లేదా ద్రౌపది కన్నా
కట్టబెడతాడు. అంతే తప్ప మనకి మాత్రం ఈ రాజ్యం రాదు. ఈ విషయాన్ని నేను బాగా ఆలోచించా. ఎందుకంటే అజేయుడైనటువంటి భీష్ముడు పడిపోవడంతో మన పరిస్థితి ఏమిటో నాకు అర్థమైపోయింది. ఏనాటికి కూడా భీష్ముడికి మరణం లేదని అనుకున్నటువంటి వాడిని, ఎవరు కూడా అతన్ని సంహరించలేదని అనుకున్నా, అటువంటి వాడే 10 రోజులు యుద్ధంలో పడిపోయాడు. కాబట్టి ఇది పాండవులకి విజయము, మనకి అపజయం కలుగుతుంది అనే విషయం నాకు తెలుసు. ఇంకా యుద్ధం చేసి అందరినీ చంపుకొని చివరికి గతి లేకుండా పోయే కంటే నీవు గనక ధర్మరాజుని కనుక ప్రాణాలతో పట్టి తీసుకొచ్చినట్లయితే అతడితో మంచిగా మాట్లాడి చిన్నగా మళ్ళీ పాచికలాట ఆడి ఆ ఆటలో మళ్ళీ మేము ఓడగొట్టి, ఎందుకంటే ఎట్టాము మేమే గెలుస్తాం కనుక పాచికలాటలు అయితే మేమే గెలుస్తాం, యుద్ధంలో అయితే ఏమో కానీ, అందుకని ఓడించి మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం 1 ఏడు అజ్ఞాతవాసం పంపించామనుకో, మనకి నిష్కంటకంగా ఈ రాజ్యం మొత్తం కూడా పరిపాలన చేసుకోవచ్చు. ఇక ఏ రకమైనటువంటి ఆటంకం ఉండదు. ఈ ప్రకారంగా ఆలోచించి ధర్మరాజుని ప్రాణాలతో పట్టివ్వమని నేను అడుగుతూ ఉన్నా అన్నాడు. దుర్యోధనుడి యొక్క ఈ కుటిలమైనటువంటి నీతికి అసహ్యం వేసింది ద్రోణాచార్యుడికి. ఎందుకంటే యుద్ధరంగంలో ఇలాంటి కుటిలత్వం పెద్దలైనటువంటి వాళ్ళకి, మహాత్ములైనటువంటి వాళ్ళకి సరిపోదు. అందుకనే మనసులో బాధపడ్డాడు, అసహించుకున్నాడు. ఇప్పుడు 2 షరతులు పెట్టాడు. ఏమిటా షరతులు అంటే, నాయన దుర్యోధన, ధర్మరాజుని కనుక ప్రాణాలతో పట్టివ్వాలి అని అంటే చాలా కష్టం. ఎందుకనంటే చంపు అంటే ఇక్కడ కూర్చొని బాణం వేసి చంపొచ్చు, అస్త్రంతో చంపొచ్చు, శస్త్రంతో చంపొచ్చు. పట్టాలంటే అక్కడికి పోవాలి, ఆయన దగ్గరికి పోవాలి, అంటే వాళ్ళ సేనలోకి పోవాలి. వాళ్ళ సేనలోకి పోయిన తర్వాత మళ్ళీ తిరిగి మనం రావడానికి వీలవుద్దో లేదో, మనం ఏం చేస్తారో, ఆయన ఏం చేయగలుగుతామో, ఇవన్నీ కూడా మనకు అనుమానం. అందుకని నువ్వేం చేస్తావంటే, నేను ఎవరికి భయపడను, ఏ వీరుడైనా సరే నా ఎదురుగా వస్తే వాళ్ళని సంహరించగలిగినటువంటి శక్తి, ఓడించగలిగినటువంటి శక్తి ఉంది. కాకపోతే అర్జునుడు ఒక్కడు మాత్రం నాకు లొంగేవాడు కాదు, అర్జునుడిని మాత్రం నేను జయించలేను. అందుకని ధర్మరాజుకి సహాయంగా అర్జునుడు లేకుండా చూసుకో, అప్పుడు నేను ధర్మరాజుని పట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇక రెండో షరతు ఏమిటంటే, అర్జునుడు లేకుండా ఉన్న తర్వాత నేను ధర్మరాజును పట్టడానికి పోతే ఆయన యుద్ధరంగంలో నుంచి పోయాడు అనుకో, అప్పుడు నేను పట్టడానికి వీలు. అందుకని ముహూర్త కాలం పాటు యుద్ధరంగంలో నిలవాలి. కాబట్టి 2 షరతులు అన్నమాట. 1 అర్జునుడు పక్కన ఉండకూడదు, 2 ధర్మరాజు యుద్ధరంగంలో ముహూర్త కాలం పాటు ఉండాలి, అప్పుడు నేను పట్టగలుగుతాను అన్నాడు. ఓ అలాగే ఏర్పాటు చేద్దాం అన్నాడు. సరే, దాంతో వీళ్ళ యొక్క ఆలోచన విధానం అంతా అయిపోయింది. ఇక శంఖాలు పూరించారు. శంఖాలు పూరించడం అంటే అర్థం ఏమిటంటే యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం. ఎందుకంటే మాటలతో చెప్తే అక్కడ వినపడదు. ఎందుకని 24 క్రోసులు అంటే 48 మైళ్ళు ఉంటుంది ఆ యుద్ధరంగం. అంటే 24 మైళ్ళు వీళ్ళు ఉంటారు, 24 మైళ్ళు వాళ్ళు ఉంటారు. మరి ఇక్కడ చెప్పినటువంటి మాట వాళ్ళకి వినపడదు. అందుకని శంఖాలు, బేరీలు, పడమానకాలు, ఈ యుద్ధ బేరీలన్నీ మోగిస్తూ ఉంటారు. దాంతో వీళ్ళు యుద్ధానికి సిద్ధం. వీళ్ళు యుద్ధానికి సిద్ధమైనప్పుడు వాళ్ళు కూడా శంఖాలు మోగిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా శంఖాలు పూరించారు. ఇక యుద్ధం ప్రారంభం కావాలి. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయం ఎంతో ఉంది. ఎందుకనంటే ఈ ద్రోణ పర్వం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి పర్వం, ఎన్నో విశేషాలు ఉన్నటువంటి పర్వం, చిత్ర విచిత్రమైనటువంటి పర్వం. అసలు మహాభారతమే చిత్ర విచిత్రం. ఎందుకంటే మహాభారతం మానవ జీవిత మహేతిహాసం అన్నారు. మహాభారతం కురుపాండవుల కథ కాదు, మన కథ. మన కథ కాబట్టే ఇవాళ కూడా ఒరే వాడు సైంధవుళ్ళు అడ్డుపడుతున్నాడు రా అంటాం, వీడొట్టి శకునిరా అంటున్నాం. అంటే ఆ పాత్రలు ఇంకా చచ్చిపోలే, ఇంకా బ్రతికే ఉన్నాయి. అటువంటిది మహాభారతం. ఎందుకంటే సజీవ పాత్రలు మహాభారతం. మరి దాంట్లో ఇప్పుడు జరిగినటువంటి
సంఘటన గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ద్రోణుడు అసలు వరం ఇవ్వటం ఏమిటి? దుర్యోధనుడు ఏమన్నా అడిగాడా? అడగకపోయినా వరం ఇచ్చాడు ఈయన. ముందుగా కనుక ఇస్తేనేమో లంచం, తర్వాత ఇస్తేనేమో బహుమానం. అంటే నువ్వు కనుక నాకు ఈ పదవి ఇస్తే నీకు ఇదిగో ఇది ఇస్తా, క్విడ్ ప్రోకో అంటారు, క్విడ్ ప్రోకో ఇంగ్లీష్లో. నువ్వు నాకు కనుక ఇంత డబ్బు కనుక ఇస్తే ఇదిగో నీకు ఇన్ని వేల ఎకరాలు నీకు సెన్స్ కింద ఇస్తా అని అంటే అది ఒక రకం లంచం. ఇప్పుడు ఇదేంటంటే పదవి ఇచ్చిన తర్వాత బహుమానం. ఎందుకంటే పదవి ఇచ్చినందుకు ఆనందించి ఆయనకి నువ్వు కావాల్సిన కోరిక కోరుకో అన్నాడు. మరి ఇలాంటి కోరిక, ఇలాంటి వరం భీష్ముడు ఇచ్చాడా? భీష్ముడు ఇవ్వాల. ఎందుకని భీష్ముడు ఇవ్వలేదు? మరి ద్రోణాచార్యుడే ఎందుకు ఇచ్చాడు అనేది కూడా మనం ఆలోచించాలి. ఏమిటి వరాలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరమేశ్వరుడు కూడా వరం ఇచ్చాడు భస్మాసురుడికి, ఇచ్చిన తర్వాత ఇబ్బంది పడ్డాడు. బలిచక్రవర్తి ఏమో వామనుడికి నీకేం కావాలో కోరుకో అన్నాడు. దాంతో ఆయన పాతాళానికి పోయాడు. మరి ద్రోణుడేమో ఇదంతా ఆలోచించకుండా వరం ఇచ్చేసాడు, ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ విశ్లేషణ కనుక మనం చక్కగా చేసినట్లయితే మహాభారతం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటో మనకి బాగా అర్థమవుతుంది. తనను సర్వసేనానిగా నియమించడం జరుగుతుందని కల్లో కూడా అనుకోవాలి ద్రోణాచార్యుడు. ఎప్పుడూ ఆలోచించలా. ఎందుకని ఆలోచించలేదు ఆ విషయం కూడా మనం తెలుసుకోవాలి. తాను కురువంశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అది ఒకటి. రెండవది, తాను క్షత్రియుడు కాదు, బ్రాహ్మణుడు, పైగా అధ్యాపకుడు, గురువు, విద్యలు నేర్పేటువంటి వాడు. ఇక దుర్యోధనుడికి కర్ణుడి మీద విపరీతమైనటువంటి అభిమానం ఉంది, విపరీతమైనటువంటి నమ్మకం ఉంది. కర్ణుడే నన్ను ఒడ్డున పడేస్తాడు, పాండవుల్ని సంహరిస్తాడు అనే నమ్మకం ఉన్నటువంటి వాడు. పైగా ఆ కర్ణుడిని ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. భీష్ముడు పడిపోయిన తర్వాత ఇక నువ్వే మాకు దిక్కు అని ప్రశంసిస్తా ఉన్నారు. కాబట్టి తనని సర్వసేనానిగా నియమిస్తారనేటువంటి ఆలోచన రాదు. ఇక తనకున్నటువంటి లోపాలు కొన్ని ఉన్నాయి. అర్జునుడు అంటే పరమ ప్రీతి. అర్జునుడు తనకి గొప్ప శిష్యుడు, ప్రియమైనటువంటి శిష్యుడు. ఆ కారణంగా పాండవుల మీద కూడా ఆయనకి వాత్సల్యం ఉంది. ఇక దుష్టజుమ్నుడు ఉన్నాడు పాండవ సేనలో, సేనాధ్యక్షుడు. వాడేమో నన్ను చంపడానికి పుట్టాడు. కాబట్టి కలలో కూడా ఊహించలా ఈ గౌరవం తనకి దక్కుతుందని. భీష్ముడి తర్వాత తనని సర్వసేనానిగా చేస్తారని అనుకోకుండా కర్ణుడి నోటి మీదుగా ఈ ద్రోణాచార్యుడి యొక్క పేరు రావడంతో దుర్యోధనుడు వెంటనే అంగీకరించి, ఎందుకంటే ఆయనకు కూడా గురువే కనుక, మరి వయసులో పెద్దవాడు కనుక, పరాక్రమంలో గొప్పవాడు కనుక ఈ కులాన్ని పరిగణించకుండా ఆయన సర్వసేనానిగా పట్టాభిషేకం చేశాడు. దాంతో ఉబ్బి తప్పిపోయాడు ద్రోణాచార్యుడు. ఆనందంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. అసలే బ్రాహ్మణుడేమో అల్ప సంతోష్. ఎందుకంటే బ్రాహ్మణ కోపము దృఢహృతాసనము దీర్ఘమగనే అన్నారు. బ్రాహ్మణుడి యొక్క కోపమును ఎండు గడ్డి మంట వెంటనే ఆరిపోద్దాడు. అందుకని తన యొక్క ఆనందాన్ని దాచుకోలేకపోయాడు. ఎంత ఆనందం అంటే ఎమ్మెల్యేగా కూడా ఓడిపోతానన్నాడికి ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో అట్లుందనమాట. అంత ఆనందాన్ని దాచుకోలేక ఏం కావాలో కోరుకో అన్నాడు, వరం ఇచ్చేశాడు. ఈ ద్రోణ పర్వాన్ని మనం ఏ దృష్టితో చూడాలో, ద్రోణుడి యొక్క మనస్సు ఎటువంటిదో, ద్రోణుడి యొక్క మనస్సు ఎన్ని మెలికలు తిరిగిందో అది తెలుసుకుంటే కానీ మానవుడు తన యొక్క జీవితాన్ని ఎట్లా తీర్చిదిద్దుకోవాలనేటువంటి విషయం మనకి తెలియదు. ఊరికినే మహాభారతాన్ని కథని వింటే ప్రయోజనం లేదు. ఈ మహాభారతంలో ఉన్నటువంటి పాత్రల ద్వారా, సంఘటనల ద్వారా మానవ జీవితానికి ఏమేమి ఉపయోగపడుతుందో, ఏ ప్రకారంగా మానవుడు తన యొక్క జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకోవడానికి వీలవుతుందో
ఈ ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి చతుర్థ పురుషార్థాలని కూడా సాధించడానికి వీలవుతుందో దాన్ని మనం మహాభారతం నుండి మనం తెలుసుకోవాలి. రసవత్తరమైనటువంటి వ్యూహ ప్రతివ్యూహాలతో ఉన్నటువంటిది ఈ ద్రోణ పర్వం. భీష్మ పర్వం దీనికి ముందు జరిగింది 10 రోజుల యుద్ధం భీష్ముడి నాయకత్వంలో. మరి భీష్ముడు ఒక సుక్షత్రియమైనటువంటి వీరుడు, ఆయన నాయకత్వంలో జరిగింది యుద్ధం. ఆయన కురువంశ యోధుడు. నిజంగా ఈ కురువంశ సామ్రాజ్యం అంతా కూడా ఆయనది. ఆయన వద్దనుకున్నాడు. తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమతో తండ్రి యొక్క కోరిక నెరవేర్చాలని, తండ్రి యొక్క సంతోషం కోసమని రాజ్యాన్ని వదులుకున్నాడు. వివాహం చేసుకోనని చెప్పి భీష్మైనటువంటి ప్రతిజ్ఞ చేసి భీష్ముడు అనేటువంటి సార్థక నామధేయాన్ని పొందాడు. అంతేకాదు ఈ హస్తినాపుర సామ్రాజ్యానికి ఆయన సేనానాయకుడు. అంటే ఈ హస్తినాపుర సామ్రాజ్యాన్ని గుడ్డిరాజు సింహాసనం మీద కూర్చొని ఉంటే, ఇప్పుడు విదురుడు మంత్రాంగాన్ని నడుపుతూ ఉంటే ఈ రాజ్యాన్ని రక్షిస్తున్నటువంటి వాడు తన భుజబలంతో భీష్ముడే. అందుకని భీష్ముడు సర్వసేనాని. ఆయన సర్వసేనాని కనుక ఇక్కడ కూడా సర్వసేనానిగా ఆటోమేటిక్గా వచ్చాడు. అంటే భీష్ముడు ఎందుకండి భీష్ముడిని నియమించారు? ఆయనలో లోపాలు అంటే లోపాలు లేవు. లోపాలను కూడా తెలియజెప్పినటువంటి వాడు. ఆయన ఏం చెప్పాడు? పాండవులు మీరు అందరూ కూడా నాకు సమానులైనటువంటి వాడు, అందుకని నేను పాండవుల్ని చంపను. ముందుగానే చెప్పాడు, పాండవుల్ని నేను చంపను, వాళ్ళకి శ్రేయస్సు కలిగిస్తా, మీ పక్కన యుద్ధం చేస్తా. ఇక మూడోది ఏమిటి? అదిగో వాడి పక్క సెకండ్ ఉన్నాడు, వాడి మొహం నేను చూడను. ఈ 3 చెప్పాడు. చెప్పినట్టుగానే జాగ్రత్తగా అలాగనే నడుచుకున్నాడు. మరి చేతనైనంత వరకు చక్కగా యుద్ధం చేశాడు. శత్రువులు భయం పుట్టిపోయేటువంటి యుద్ధాన్ని చేశాడు. చివరికి శ్రీకృష్ణుడు పాండవులు వేసినటువంటి పథకం ద్వారా అతడు శరతల్పగతుడయ్యాడు. అంటే ఆయనకు అధికారం ఉంది సర్వసేనాని కావటానికి. మరి ద్రోణాచార్యుడు ఆయనకి ఏ అధికారం లేదు. అదే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి యొక్క నాయకత్వంలో ఒక అధ్యాపకుడు, అంటే ఒక గురువు, ఒక ధనుర్విద్య నేర్పేటువంటి ఒక గురువు యొక్క నాయకత్వంలో ఈ యుద్ధం జరిగింది 5 రోజులు. అస్త్ర విద్యాచార్యుడు అయినటువంటి ద్రోణుని నాయకత్వంలో సర్వసైన్యాధ్యక్షుడై సేనల్ని నడపటం ఏమిటయ్యా? బ్రాహ్మణుడైనటువంటి వాడు సేనలు నడపటం ఏమిటి? ఇది మనం ఆలోచించాలి. ఎందుకనంటే ఆయన గురువు. అసలు గురువు అయినటువంటి వాడు ఎలా ఉండాలి? గురువు చేయాల్సినటువంటి పని ఏమిటి? ఈయన చేసిందేమిటి? ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. గురుస్థానం పవిత్రమైనటువంటిది. తల్లిదండ్రులు బిడ్డలకి జన్మనిస్తారు, కానీ ఆ బిడ్డలకి జ్ఞానాన్ని, విద్యాబుద్ధులు నేర్పించేది, జన్మ సార్థకతకి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించేది గురువులు మాత్రమే. గురువులు మాత్రమే వాళ్ళని ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉంటారు. మరి అటువంటి గురువుని ఏమంటున్నారు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే పరమాత్మతో, త్రిమూర్తి స్వరూపమైనటువంటి పరమాత్మతో సమానము అని. నిజమైనటువంటి గురువు ఎలాంటి వాడంటే సూర్యుడు లాంటి వాడు. నిజమైన గురువు అంటే అర్థం ఏమిటి? గురువు అంటే తనకి తెలిసినటువంటి విద్యని ఏ రకమైనటువంటి శషభిషలు లేకుండా తనను ఆశ్రయించినటువంటి శిష్యునికి అందించేటువంటి వాడు. అదిగో అటువంటి గురువు సూర్యుడు లాంటి వాడు. కానీ వృత్తిగా మార్చుకునేటువంటి వాడు, ఈ గురువు పదాన్ని వృత్తిగా మార్చుకున్నవాడు దీపం లాంటి వాడు. 2 కూడా వెలిగాయే కదా, కానీ సూర్యుడు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండేవాడు. ఆయన వెలుగు ఎప్పుడు కూడా తగ్గేది కాదు, పెరిగేది కాదు, ఎప్పుడు ఒకే విధంగా వెలుగుతూ ఉంటుంది. అది దివ్య ప్రకాశం. దీపం అట్ట కాదు, గాలి పడితే రెపరెపలాడుతుంటుంది, సమురైపోయింది అనుకోండి ఆరిపోద్ది. అందుకని ఈ వృత్తిని స్వీకరించి, వృత్తిగా స్వీకరించినటువంటి వాడు దీపం లాంటి వాడు అన్నారు.
రామాయణంలో వశిష్ఠుడు ఉన్నాడు, గురువులుగా చెప్పుకోవాల్సినటువంటి వాడు. భాగవతంలో సాందీపుడు ఉన్నాడు. వీళ్ళు స్వచ్ఛమైనటువంటి గురువులు, అచ్చమైనటువంటి గురువులు, నిజమైనటువంటి గురువులు. కానీ ద్రోణుడు అలాంటి గురువు కాదు. ఒక ఆశయంతో ఇక్కడికి వచ్చాడు. హస్తినాపురానికి వచ్చే ముందే ఒక ఆశయంతో వచ్చాడు. దాదాపు 3 మాసాల పాటు రహస్యంగా ఎవరికీ తెలియకుండా కృపాచార్యుడి ఇంట్లో దాగి ఉన్నాడు. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? తాను శిష్యుల్ని తయారు చేసి ఆ శిష్యుల ద్వారా తన యొక్క ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకున్నాడు. మరి ఏమిటా ప్రతీకారం? ఆ ప్రతీకారాన్ని తీర్చుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ శిష్యుల్ని తయారు చేసుకొని ఆస్థానంలో ఉండి దీన్ని ఒక వృత్తిగా చేసుకున్నటువంటి వాడు. అందుకనే ఆ గురువు యొక్క ఆధిక్యత ద్రోణాచార్యుడికి లేకుండా పోయింది. గురువు ఎప్పుడు కూడా శిష్యుల్ని ఆదేశించాలి, కానీ శిష్యుల యొక్క ఆదేశాలను పాటించడం గురువు యొక్క విధి కాదు. కానీ శిష్యుల యొక్క ఆదేశాలను పాటించడానికి సిద్ధమయ్యాడు ద్రోణాచార్యుడు. ఎందుకనంటే ఆ పక్షంలోనూ ఈ పక్షంలోనూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది వీరాది వీరులైనటువంటి వాళ్ళందరూ ద్రోణాచార్యుడి యొక్క శిష్యులు. మరి ఈ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ద్రోణాచార్యుడి శిష్యులే. 100 మంది కౌరవులు ద్రోణాచార్యుడి యొక్క శిష్యులే. ఇప్పుడు దుర్యోధనుడు ఆదేశిస్తే దాన్ని పాటిస్తూ ఉన్నాడు. ఆదేశిస్తే పాటించడం కొంతవరకు నయం, కానీ అవమానిస్తే భరించడం కూడా చేశాడు. ఎందుకనంటే కర్ణుడు కూడా ఈయన శిష్యుడే, దుర్యోధనుడు శిష్యుడే. ఈ కర్ణ దుర్యోధనులు ఎన్ని అవమానాలు చేశారు, ఎంతగా అవమానించారు. అయినా సరే అన్నిటినీ దిగమింగి ఊరుకున్నాడు. ఎందుకనంటే తన కోరికను నెరవేర్చుకోవటం కోసం. మరి అసలు ద్రోణాచార్యుడు ఎలాంటి వాడు అనంటే ఇతడి పుట్టుకే విచిత్రమైనటువంటిది, ఇతడి స్నేహం విచిత్రమైనటువంటిది, ఇతడి ఆలోచన విధానం విచిత్రమైనటువంటిది. ఇతడి మనస్సు సత్వగుణంలో నుంచి రజోగుణానికి వచ్చింది. ఇదంతా వాడు తెలియాలి అని అంటే ద్రోణాచార్యుడి యొక్క జీవిత చరిత్ర మొత్తాన్ని కూడా మనం ఒక క్రమ పద్ధతిలో సంక్షిప్తంగా తెలుసుకోవాలి. సంక్షిప్తంగా అని ఎందుకంటున్నానంటే వివరంగా మనకి ఆది పర్వంలో ఉంది, మళ్ళీ అక్కడక్కడ వస్తుంది. కానీ ఇక్కడ దుర్యోధనుడి యొక్క మనస్తత్వాన్ని విశ్లేషణ చేస్తూ తెలుసుకోవాలి. మరి అలా తెలుసుకోవాలి అని అంటే మరి కొంత సమయం పడుతుంది కనుక దాని గురించి మనం రేపు చెప్పుకుందాం.